హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో కీర్తి సురేష్ నటించినటువంటి ఒక కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే రఘు తాత. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒల్వన్పేట అనే గ్రామంలో కళ్యాణి తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. కళ్యాణికి ఒక తాత కూడా ఉంటాడు. ఆ తాత కళ్యాణిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు కళ్యాణి అమ్మ కళ్యాణి దగ్గరికి వచ్చి, మీ మామ నీకు మద్రాసులో ఒక మంచి సంబంధం చూశాడు, నువ్వు అక్కడ ఏమీ పని కూడా చేయనవసరం లేదు, చాలా మంచి సంబంధం, ఆ పెళ్లి చేసుకొని అంటూ ఉంటుంది. అయితే కళ్యాణి మాత్రం నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, తర్వాత చూద్దామని అంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న కళ్యాణి అమ్మ వెంటనే కళ్యాణిని చూసి, నీ వల్లే మీ అన్న కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు, వెంటనే నీకు పెళ్లి చేసిన తర్వాతే మీ అన్నకు కూడా పెళ్లి చెయ్యాలి అంటుంది. ఆ మాటలు విన్న కళ్యాణి వెంటనే తన అమ్మను చూసి, చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు అన్న శంకర్ ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని ఇంటికి తీసుకుని వస్తాడు అని అంటుంది. అప్పుడు కళ్యాణి అమ్మ వెంటనే కళ్యాణి తాతను చూసి, చూడండి మామ ఎలా మాట్లాడుతుందో, ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేయకుండా అబ్బాయికి పెళ్లి చేస్తే ఊర్లోని వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో మీరే చెప్పండి అంటుంది. అలా కళ్యాణి మరియు కళ్యాణి అమ్మ మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి కళ్యాణి ఫాదర్ కూడా వస్తాడు. సరిగ్గా అదే సమయానికి కళ్యాణి చెప్పినట్లుగానే కళ్యాణి అన్నయ్య శంకర్ ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. అది చూసిన కళ్యాణి మదర్ మరియు కళ్యాణి ఫాదర్ అందరూ కూడా షాక్ అయ్యి వెంటనే శంకర్ ని చూసి, నువ్వు ఇలా ఇంట్లో చెప్పా పెట్టకుండా ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చావు, నేను వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో ఎలా మాట్లాడాలి అని కళ్యాణి ఫాదర్ శంకర్ ని బాగా తిడుతూ ఉంటాడు. అయితే కళ్యాణి మాత్రం తన అన్నయ్యకి సపోర్ట్ చేస్తూ తన నాన్నని చూసి, ఏం పర్వాలేదు నాన్న, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిరా అని అంటుంది. దాంతో కళ్యాణి ఫాదర్ వెంటనే కళ్యాణిని చూసి, సరే నువ్వు చెప్పినట్లుగానే నేను వెళ్ళి ఆ అమ్మాయి పేరెంట్స్ తో మాట్లాడి వస్తాను, అయితే నువ్వు కూడా ఆ మద్రాస్ సంబంధానికి ఒప్పుకోవాలి అని అంటాడు. కానీ కళ్యాణి మాత్రం నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కళ్యాణి ఫాదర్ చాలా కోపంతో కళ్యాణిని చూసి, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నేను ఎక్కడో ఒక చోట వెళ్లి చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు కళ్యాణి బస్ స్టాప్ లో సెల్వం అనే తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణి సెల్వం ను చూసి, నేను ఇచ్చిన బుక్ ఏమైంది అని అడుగుతుంది. దానికి సెల్వం మాట్లాడుతూ, ఆ బుక్ చాలా బాగుంది, ఇదిగో ఆ బుక్ తీసుకో అని ఇచ్చి, నేను ఈ బుక్ చివర్లో ఒక పేపర్ రాసి పెట్టాను, దాన్ని చదువు అని అంటాడు. కళ్యాణి ఆ పేపర్ ని చదవగా ఆ పేపర్ లో సెల్వం ఇలా రాసి ఉంటాడు, నువ్వు ఈ బుక్ ని చాలా బాగా రాసావు, నీకు ఒక మంచి రైటర్ అయ్యే అవకాశం ఉంది, నువ్వెందుకు బుక్స్ రాసి ప్రింట్ చేయకూడదు అని అంటాడు. అది చదివిన కళ్యాణి మాత్రం, నేను అమ్మాయిని కదా, నేను రాసిన బుక్స్ ఎవరు చదువుతారో అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత సెల్వం కూడా కళ్యాణిని చూసి త్వరగా పెళ్లి చేసుకొని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి సెల్వంను చూసి, నీకు 32 సంవత్సరాల వయసు వచ్చేసింది, నువ్వు ముందు పెళ్లి చేసుకో, నేను నీకన్నా 6 ఏళ్ళు చిన్నదాన్ని, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్న సెల్వం కళ్యాణిని చూసి, లేడీస్ కి ముందుగా పెళ్లి చేస్తారు కదా, అందుకే అలా అన్నాను అని అంటాడు. ఆ తర్వాత సెల్వం మరియు కళ్యాణి ఇద్దరూ కలిసి వాళ్ళు పనిచేస్తున్న బ్యాంక్ కి వెళ్తారు. అదే సమయంలో బ్యాంక్ మేనేజర్ ఆ రోజు వర్క్ గురించి బోర్డులో హిందీలో రాసి ఉంటాడు. అది చూసిన కళ్యాణి, ఈ బోర్డులో తమిళ్లో కానీ రాసి ఉండవచ్చు కదా అని అడుగుతుంది. బ్యాంక్ మేనేజర్ వెంటనే కళ్యాణిని చూసి, బ్యాంక్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ లో హిందీలో కూడా రాయాలని ఉంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బ్యాంక్ లోనే పనిచేస్తున్న అలివేలు కళ్యాణిని చూసి, మీ అన్నకి పెళ్లి అయిపోయిందంట కదా, మరి నెక్స్ట్ నీకెప్పుడు పెళ్లి అని అంటుంది. ఆ మాటలు విన్న కళ్యాణి, అసలే బోర్డు మీద హిందీలో రాసి ఉన్నారు అనే కోపంతో ఆ అలివేలుని చూసి, నీ పని నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది అని తిడుతుంది. దాంతో బ్యాంక్ మేనేజర్ వెంటనే అలివేలుని చూసి, ఈ కళ్యాణికి హిందీ అంటే నచ్చదా అని అడుగుతాడు. అప్పుడు అలివేలు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుంది. కళ్యాణి ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడ కోచింగ్ ఇచ్చే వ్యక్తి హిందీలో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కళ్యాణి అతనిని చూసి, మీరు
తమిళ్లో చెప్పండి అని అంటుంది. కానీ దానికి అతను నేను హిందీలో మాత్రమే చెప్తాను అని అంటాడు. దాంతో కళ్యాణి కోపం తెచ్చుకుని ఆ ఎన్సీసీ ట్రైనింగ్ నుంచి బయటికి వచ్చేస్తుంది. అదే సమయంలో ఊరిలో సెంట్రల్ గవర్నమెంట్ వారు హిందీ నేర్పించడం కోసం రంగనాథన్ అనే ఒక వ్యక్తిని పంపించి ఉంటారు. అప్పుడు కళ్యాణి మరియు కళ్యాణి తాత అలాగే ఊర్లోని అందరూ కూడా పోరాటం చేసి ఆ హిందీ నేర్పించడానికి వచ్చిన రంగనాథన్ ని ఊరి నుంచి పంపించేస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరోపక్క సెల్వం తన అమ్మ దగ్గర ఉండగా సెల్వం అమ్మ సెల్వంని చూసి నువ్వు కోరుకున్న అమ్మాయి, అదే డిగ్రీ చదివిన అమ్మాయి ఎక్కడా దొరకడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న సెల్వం తన అమ్మను చూసి ఏం పర్వాలేదు నేనే వెతుక్కుంటాను అని అంటాడు. అదే సమయంలో కళ్యాణి తాతకి కడుపులో నొప్పిగా ఉంది అని చెప్పి హాస్పిటల్ కి వెళ్తాడు. డాక్టర్ చెక్ చేసి తాతను చూసి నేను మీకు ఒక టెస్ట్ రాశాను, ఆ టెస్ట్ ని మీరు టౌన్ లో చేయించుకు రావాల్సి ఉంటుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కళ్యాణి పనిచేస్తున్న బ్యాంక్ లోని మేనేజర్ కళ్యాణిని చూసి ప్రమోషన్ లిస్ట్ వచ్చింది, నీకు ప్రమోషన్ కావాలంటే కలకత్తాకి వెళ్లి అక్కడ ఒక హిందీ టెస్ట్ ఒకటి రాయాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి మేనేజర్ ని చూసి నేను హిందీ టెస్ట్ రాయాలి అంటే నాకు ఏ ప్రమోషన్ వద్దు, ఇక్కడే ఇదే జాబ్ లో ఉంటాను అని అంటుంది కళ్యాణి. స్టోరీ గతానికి వెళ్తుంది. హిందీ నేర్పించడానికి వచ్చిన రంగనాథాన్ని ఊరి నుంచి బయటికి తరిమేసిన తర్వాత ఊర్లోని అందరూ కూడా కళ్యాణికి ఒక బిరుదు ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు కళ్యాణి మాట్లాడుతూ ఈ పుణ్యభూమిలో హిందీ వద్దని చాలా మంది పోరాడారు, మనం కూడా పోరాడదామని హిందీ వద్దు పోరా అని చెప్తుంది. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిందీ వద్దు పోరా అనే నినాదంతో ముందుకు వెళుతూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. కళ్యాణి బ్యాంక్ మేనేజర్ ని చూసి ఇలాంటి ఉద్యమాలు చేసిన నేను హిందీ ఎగ్జామ్ ఎలా రాస్తాను అని అంటుంది. మరో పక్క చెన్నైకి వెళ్లిపోయిన రంగనాథన్ ఎలాగైనా నా జాబ్ మళ్ళీ అదే ఊర్లో వెయ్యండి, నేను అక్కడికి వెళ్లి జాబ్ చేస్తాను అని పై అధికారులకి లెటర్స్ రాస్తూ ఉంటాడు. కానీ పైనుంచి ఎటువంటి లెటర్ కూడా రంగనాథంకి రాదు. ఆ తర్వాత కళ్యాణి మరియు సెల్వం ఒక హోటల్లో తింటూ ఉన్న సమయంలో సెల్వం కళ్యాణిని చూసి మీరు ఇప్పుడు ఏం బుక్ రాస్తున్నారు అని అడుగుతాడు. దానికి కళ్యాణి మాట్లాడుతూ నాకు ప్రజెంట్ ఏ ఐడియాస్ రావట్లేదు అని చెప్తూ ఉంటుంది. సెల్వం వెంటనే కళ్యాణిని చూసి చిన్న చిన్న పిల్లలకి మ్యారేజ్ చేస్తున్నారు కదా, దాని మీద ఏదైనా ఒక పుస్తకం రాయవచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి ఈ ఐడియా ఏదో చాలా బాగుంది, దీని మీదే బుక్ రాయాలి అని అంటుంది. మరో పక్క కళ్యాణి ఇంట్లో కళ్యాణిని చూసుకోవడానికి పెళ్లి సంబంధం వాళ్ళు వస్తారు. కళ్యాణి అక్కడికి వెళ్లి వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. దాంతో కళ్యాణి ఫాదర్ కళ్యాణిని చూసి నువ్వు ఇలా అన్ని పెళ్లి సంబంధాలు చెడగొడుతూ ఉండు, ఏదో ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి ఎప్పుడు చనిపోతానో చనిపోతాను అని చెప్తూనే ఉంటావు కానీ ఎప్పుడు చావవు అని తిట్టి వెంటనే రూమ్ లోకి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో కళ్యాణి తాత డాక్టర్ దగ్గరికి ఒక రిపోర్ట్ ని తీసుకుని వెళ్తాడు. ఆ రిపోర్ట్ ని చూసిన డాక్టర్ వెంటనే తాతను చూసి తాత మీకు కడుపులో క్యాన్సర్ ఉంది, దీనికి ట్రీట్మెంట్ చెన్నైలో మాత్రమే చేస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తాత చాలా ఫీల్ అవుతూ ఎవరికి తన కడుపులో క్యాన్సర్ గెడ్డలు ఉన్నాయని చెప్పకుండా అన్నం తినకుండా సైలెంట్ గా ఉంటూ ఉంటాడు. కళ్యాణి తన తాత దగ్గరికి వచ్చి ఏం జరిగింది, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు తాత నిజం మొత్తం కూడా కళ్యాణికి చెప్పేస్తాడు. ఆ నిజం తెలుసుకుని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కళ్యాణి నాన్న మాత్రం ఎంత ఖర్చైనా పర్వాలేదు, మనం చెన్నైకి వెళ్లి ఈ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చెయ్యిద్దామని అంటాడు. అయితే కళ్యాణి తాత మాత్రం ఆ ట్రీట్మెంట్ కి నా బాడీ సహకరించదు, నా వయసు అయిపోతుంది కదా, అలాంటి ట్రీట్మెంట్ నాకేమీ వద్దు, కానీ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిలో కళ్యాణికి పెళ్లి చెయ్యాలి, ఆ పెళ్లిని చూసి నేను ప్రశాంతంగా చనిపోతాను అని అంటాడు. దాంతో తాతయ్య కోరికని తీర్చడం కోసం కళ్యాణికి పెళ్లి చెయ్యాలి అని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అయితే ఒక్క సంబంధం కూడా కళ్యాణికి అస్సలు నచ్చదు. అలా ఒకరోజు కళ్యాణి మరియు సెల్వం ఇద్దరు కూడా హోటల్లో భోజనం చేస్తూ ఉండగా కళ్యాణి సెల్వంను చూసి మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న సెల్వం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క రంగనాథన్ రెగ్యులర్ గా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి నాకేమైనా లెటర్స్ వచ్చాయా, నేను ఇప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఒక అమ్మాయి నన్ను అవమానపరిచింది, ఎలాగైనా అదే ఊరికి వెళ్లి నేను పని చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు. మరోపక్క సెల్వం మళ్ళీ కళ్యాణి దగ్గరికి వచ్చి మీరిచ్చిన బుక్ లో కొన్ని కరెక్షన్స్ చెయ్యాలి అని చెప్తాడు. కళ్యాణి మాత్రం సెల్వంను చూసి నేను మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్తే మీరేమీ సమాధానం చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కళ్యాణి ఫ్రెండ్ వచ్చి కళ్యాణిని చూసి నువ్వెందుకు నా పెళ్లికి రాలేదు అని అడుగుతాడు. అప్పుడే కళ్యాణి సెల్వంని తనకి పరిచయం చేస్తుంది. సెల్వం కళ్యాణి ఫ్రెండ్ ని చూసి
నేను కళ్యాణిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి కూడా చాలా సంతోషిస్తుంది. అప్పటి నుంచి కళ్యాణి మరియు సెల్వం ఇద్దరు కూడా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విషయం ఇద్దరు కుటుంబాల్లో తెలిసి ఇద్దరికి నిశ్చితార్థాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో కళ్యాణి పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం పెడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు కాబోయే భర్త సెల్వం కాళ్ళ మీద కూడా పడి నమస్కారం చేయమని చెప్తారు. కానీ కళ్యాణి మాత్రం నేను అలా చెయ్యను అని అంటుంది. సెల్వం మాత్రం ఏం పర్వాలేదు అని పైకి అంటూనే ఉంటాడు. కానీ లోపల మాత్రం ఈ కళ్యాణి నా పాదాల మీద కూడా పడి నమస్కారం చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో కళ్యాణి పేరెంట్స్ సెల్వం ను చూసి మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. దానికి సెల్వం మాట్లాడుతూ మా నాన్నగారు లేరు కదా, ఇలాంటి శుభకార్యానికి అమ్మ ఎందుకు అని బయటే ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి ఏం పర్వాలేదు, అమ్మగారిని లోపలికి తీసుకుని రండి అని చెప్పి సెల్వం అమ్మగారు లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా పెళ్లిని ఫిక్స్ చేస్తారు. అదే సమయంలో కళ్యాణి ఫాదర్ మాట్లాడుతూ సెల్వంకి కట్నంగా ఏం కావాలని అడుగుతూ ఉంటాడు. దాంతో సెల్వం తన మదర్ కి ఏదో చెప్పబోతూ ఉంటాడు. అయితే కళ్యాణి మాత్రం తన ఫాదర్ ని చూసి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు, కట్నం ఏమీ వద్దు అని అంటుంది. అయితే సెల్వం మదర్ కూడా నా కొడుక్కి పెళ్లి జరిగితే చాలు, మాకు కట్నం ఏమీ వద్దు అని అంటుంది. అలా ఇద్దరికి పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేస్తారు. అయితే కళ్యాణి ఫాదర్ మాత్రం సెల్వంకి ఒక 2 వీలర్ బైక్ కొనిస్తాడు. ఈ విషయం కళ్యాణికి మాత్రం తెలియదు. అయితే ఆ బైక్ ని నేనే కొన్నాను అని సెల్వం కళ్యాణికి చెప్పి కళ్యాణిని ఆ బైక్ మీద ఊరంతా కూడా తిప్పుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బ్యాంక్ లో పనిచేస్తున్న అలివేలు సెల్వంతో మాట్లాడుతూ నీకు కాబోయే భార్య హిందీ ఎగ్జామ్ రాసి కలకత్తాకి వెళితే మంచి శాలరీ మరియు ప్రమోషన్ వస్తుంది అని చెప్తుంది. మరో పక్క డాక్టర్ కళ్యాణి తాతను చూసి మీ ఆరోగ్యం బాగవుతుంది అని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న కళ్యాణి ఫాదర్ నా కూతురికి ఎంగేజ్మెంట్ జరిగితేనే నాన్న ఆరోగ్యం బాగోవడం మొదలయ్యింది, అదే పెళ్లి కూడా జరిగితే నాన్న ఆరోగ్యం పూర్తిగా కోలుకుంటుంది అని త్వరగా పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కళ్యాణి తాత సెల్వంని పిలిచి నా మనవరాలకి కొంచెం కోపం ఎక్కువ, నేను లేనప్పుడు నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న సెల్వం కూడా కళ్యాణి తాతను చూసి నేను నీ మనవరాల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని మాటిస్తాడు. అయితే ఆ తర్వాత రోజే కళ్యాణి బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఉండగా తనకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ని చదివిన కళ్యాణి షాక్ అవుతుంది. అది చూసిన కళ్యాణి పక్కనే ఉండే అలివేలు కళ్యాణిని చూసి ఎందుకంత షాక్ అయ్యావు, ఆ లెటర్ లో ఏముంది అని అంటుంది. దాంతో కళ్యాణి వెంటనే అలివేలుని చూసి నేను ఒక బుక్ ని రాస్తూ ఉన్నాను కదా, అది నేను రాస్తున్నాను అని తెలిస్తే అమ్మాయి రాస్తే ఎవరో కొనరు అని ఒక అబ్బాయి రాస్తున్నట్లుగా ఆ బుక్ ని రాస్తున్నాను, కానీ ఇప్పుడు ఎవరో ఈ బుక్ ని రాస్తున్నది అబ్బాయి కాదు అమ్మాయి అని నాకే లెటర్ రాశారు అని అంటుంది. అలివేలు మాత్రం కళ్యాణిని చూసి ఇది ఎవరో నీ గురించి బాగా తెలిసిన వాళ్లే రాసినట్లు ఉన్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న కళ్యాణికి మొదటగా సెల్వం మీదనే డౌట్ వస్తుంది. ఎందుకంటే సెల్వంకి కళ్యాణి రాస్తున్న బుక్స్ గురించి తెలుసు కాబట్టి సెల్వం మీదే డౌట్ వస్తుంది. దాంతో కళ్యాణి సెల్వంకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని సెల్వం ఇంట్లో లేనప్పుడు సెల్వం అమ్మ ఒక్కటే ఇంట్లో ఉండగా సెల్వం ఇంటికి వెళ్తుంది. అక్కడ కళ్యాణి సెల్వం పర్సనల్ డైరీని చదువుతూ ఉంటుంది. ఆ డైరీని చదివిన కళ్యాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజానికి సెల్వం ఆ డైరీలో ఈ కళ్యాణి నన్ను అవమానపరిచింది, నిశ్చితార్థం రోజు నా పాదాలకి నమస్కారం చేయకుండా నన్ను అవమానపరిచింది, ఈ కళ్యాణికి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి, ఒకసారి ఈ కళ్యాణితో పెళ్ళైన తర్వాత ఈ కళ్యాణికి నిజంగా బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అని రాసుకుని ఉంటాడు. అదంతా చదివిన కళ్యాణి షాక్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్లి తన అన్న మరియు వదినికి చెప్తుంది. కళ్యాణి వదిని మాట్లాడుతూ ఈ సెల్వం కావాలని ఇదంతా చేస్తున్నాడు అంటే వాణ్ణి చంపేయాలి అంటుంది. కళ్యాణి వెంటనే తన అన్న మరియు వదినని చూసి నాకు వీడు వద్దు, వీడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత టార్చర్ చెయ్యాలని చూస్తున్నాడు, కాబట్టి నేను ఈ సెల్వాన్ని పెళ్లి చేసుకోను అని అంటుంది. అయితే శేఖర్ మాత్రం ఆ కళ్యాణిని చూసి నువ్వు ఒకసారి మన తాత గురించి కూడా ఆలోచించు, తన ఆరోగ్యం పాడవుతుంది కదా, ఇప్పుడే నీ నిశ్చితార్థం జరగడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, నువ్వు తన గురించి కూడా కొంచెం ఆలోచించు అని అంటాడు. కళ్యాణి మాత్రం తన అన్న శంకర్ ని చూసి ఇలా తెలిసి తెలిసి ఒక రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటాను, నిదానంగా మన తాతకి ఆ సెల్వం గురించి కూడా తెలుస్తుంది అని అంటుంది. అప్పుడే శేఖర్ కళ్యాణిని చూసి అయితే ఒక పని చెయ్యి, నువ్వు హిందీ ఎగ్జామ్ రాసి కలకత్తాకి వెళ్ళిపో, అప్పుడు సెల్వమే నిన్ను వద్దు అంటాడు అని ఒక ఐడియా ఇస్తాడు. ఆ మాటలు విన్న కళ్యాణి ఈ ఐడియా ఏదో బాగుంది, ఆ హిందీ ఎగ్జామ్ నేను రాస్తాను అని అంటుంది. దాంతో ఆ తర్వాత రోజే కళ్యాణి బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్లి నేను హిందీ ఎగ్జామ్ రాసి ట్రాన్స్ఫర్ అవుతాను అని
అంటుంది. ఆ మాటలు విన్న బ్యాంక్ మేనేజర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత కళ్యాణి జరుగుతున్నది మొత్తం అలివేలికి చెప్తుంది. దాంతో అలివేలి వెంటనే కళ్యాణిని చూసి, ఒకవేళ నువ్వు కలకత్తాకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్లిపోయినా అప్పుడు కూడా సెల్వం నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు అని అంటుంది. కళ్యాణి మాత్రం అలివేలిని చూసి, నాకు తెలుసు సెల్వం అలా అనడు అని అంటుంది. అలా కళ్యాణి హిందీ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కళ్యాణి ఒక స్కూల్ ఫంక్షన్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా హిందీ వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు. కళ్యాణి మాత్రం తన మనసులో, వీళ్ళేమో హిందీ వద్దు అని నినాదాలు చేస్తున్నారు, నేనేమో హిందీ నేర్చుకోవాలని చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కళ్యాణి వదిన కళ్యాణి దగ్గరికి వచ్చి, నాకు తెలిసిన ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు, అతనికి ఒక 500 రూపాయలు ఇస్తే చాలు ఈ సెల్వంని చంపేస్తాడు, అప్పుడు నీకు ఎటువంటి అడ్డంకు ఉండదు అని అంటుంది. ఆ మాటలు విన్న కళ్యాణి తన వదినని చూసి, అంతవరకు ఆలోచించవలసిన అవసరం లేదు వదిన, నేను ఈ హిందీ ఎగ్జామ్ రాస్తే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాను, అప్పుడు సెల్వమే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటాడు అని చెప్తుంది. అలా కళ్యాణి ఆ బ్యాంకులో ఉన్న క్లర్క్ కి హిందీ కొంచెం వచ్చు అని అతని దగ్గరే కొంచెం కొంచెం హిందీ నేర్చుకుంటూ ఉంటుంది. అదే సమయంలో సెల్వం కళ్యాణి తనని అవాయిడ్ చేస్తూ ఉండడంతో కళ్యాణినే ఫాలో అవుతూ ఉంటాడు. మరో పక్క హిందీ ఎగ్జామ్ డేట్ కూడా దగ్గర పడిపోతూ ఉంటుంది. దాంతో కళ్యాణి తన అన్న మరియు వదిన దగ్గరికి వచ్చి, హిందీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది కానీ నాకు ఇంతవరకు హిందీ రాదు అని బాధపడుతుంది. దాంతో కళ్యాణి బ్రదర్ శంకర్ కళ్యాణిని చూసి, అయితే ఒక పని చేద్దాం, నీ ఎగ్జామ్ ని వేరే వ్యక్తితో ఎవరితో అయినా రాయిద్దాం అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కళ్యాణి తాత కింద పడిపోయాడు అని కళ్యాణి ఫాదర్ చెప్పడంతో అందరూ కలిసి తాతయ్యని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి, ఇవన్నీ కామన్, భయపడకండి అని అంటాడు. అదే సమయంలో సెల్వం హాస్పిటల్ కి వచ్చి, త్వరగా మా ఇద్దరికి పెళ్లి చేస్తే తాత బాగా కోలుకుంటాడు అని అంటాడు. మరో పక్క కళ్యాణి తన అన్న మరియు వదినతో కలిసి ఈ హిందీ ఎగ్జామ్ ని క్లర్క్ తో రాయిపిద్దామని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత హిందీ ఎగ్జామ్ రాయడానికి ఇద్దరు మనుషుల హెల్ప్ కూడా తీసుకుంటారు. కట్ చేస్తే కళ్యాణి ఫైనల్ గా హిందీ ఎగ్జామ్ రాయడం కోసం వెళ్తుంది. కళ్యాణి ఒక కిటికీ పక్కన కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. అయితే కళ్యాణికి హెల్ప్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఆ కిటికీ దగ్గరికి వచ్చి కళ్యాణి దగ్గర నుంచి పేపర్ ని తీసుకుని వెళ్లి క్లర్క్ ఇస్తారు. క్లర్క్ ఆ పేపర్ లో సమాధానాలన్నీ రాయడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఆ పేపర్ ని తీసుకుని వచ్చి కళ్యాణికి ఇస్తూ ఉంటారు. ఇది మొత్తం కూడా సెల్వం బయట నుంచి చూస్తూ ఉంటాడు. అయితే కళ్యాణి ప్రమోషన్ కోసం ఎగ్జామ్ రాయడం ఇష్టం లేని సెల్వం వెంటనే కళ్యాణిని కలిసి, అసలు నువ్వు ప్రమోషన్ కోసం ఎందుకు ఎగ్జామ్ రాస్తున్నావు, నీకు ప్రమోషన్ వచ్చి నువ్వు కలకత్తాకి వెళ్ళిపోతే మన ఇద్దరికి పెళ్లి ఎలా జరుగుతుంది, అయినా నువ్వు ఊర్లో హిందీ వద్దు అని చెప్తూ నువ్వు మాత్రం హిందీ ఎలా నేర్చుకుంటున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కళ్యాణి, ప్రమోషన్ కోసమే హిందీ నేర్చుకుంటున్నాను, అయినా ఈ ఉద్యమం గురించి నేను మేనేజ్ చేసుకుంటాను అని అంటుంది. దాంతో సెల్వం వెంటనే తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు సెల్వం అమ్మ సెల్వంను చూసి, ఒకరోజు కళ్యాణి మన ఇంటికి వచ్చి నీ రూమ్ అంతా కూడా చెక్ చేసింది అని చెప్తుంది. అప్పుడు సెల్వంకి, అంటే కళ్యాణి నా డైరీని చదివింది అని అర్థం చేసుకుంటాడు. దాంతో సెల్వం వెంటనే తన అమ్మని తిట్టి తన అమ్మని కొడతాడు. సరిగ్గా అదే సమయంలో మరో పక్క రంగనాథన్కి, మీరు ఆ ఊరికి వెళ్లి వర్క్ చేయడానికి పర్మిషన్ వచ్చింది, కానీ మీరు అక్కడికి వెళ్లి జాబ్ చెయ్యాలి అంటే మాత్రం ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో నీకు ఒక పర్మిషన్ లెటర్ కావాలి అని ఆ రంగనాథన్ పై అధికారులు రంగనాథన్కి చెప్తారు. అయితే రంగనాథన్కి కళ్యాణి హిందీ ఎగ్జామ్ రాసింది అని సెల్వం ఆల్రెడీ రంగనాథన్కి చెప్పి ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత పెళ్లికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు కళ్యాణి తన వదినతో మాట్లాడుతూ, ఇంత కష్టపడినా సరే ఈ పెళ్లి ఆపలేకపోయాను అని తన వదినతో చెప్తూ ఉంటుంది. అప్పుడు అందరూ కూడా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి కూతురు కూడా రెడీగా ఉంటుంది, కానీ సెల్వం కనబడట్లేదు అని అందరూ వెతుకుతూ ఉంటారు. నిజానికి సెల్వంని కళ్యాణి మరియు కళ్యాణి వదిన కిడ్నాప్ చేసి ఉంటారు. అయితే సెల్వంని కిడ్నాప్ చేయడానికి సెల్వం వాళ్ళ అమ్మ కూడా సహాయం చేసి ఉంటుంది. అయితే సెల్వం ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ పెళ్లి పీటల దగ్గరికి వస్తాడు. అదే సమయానికి రంగనాథన్ కూడా పెళ్లి పీటల దగ్గరికి వచ్చి కళ్యాణిని చూసి, నువ్వు హిందీ ఎగ్జామ్ రాసావని మీ తాతకి మరియు ఊర్లోని వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి తాత వెంటనే రంగనాథన్ ని చూసి, అసలు నీకేం కావాలి అని అడుగుతాడు. రంగనాథన్ వెంటనే తాతయ్యని చూసి, నేను మీ ఊర్లో హిందీ చెప్పడానికి నాకు పర్మిషన్ కావాలి అని అడుగుతాడు. దానికి తాతయ్య రంగనాథన్ ని చూసి, సరే నీకు ఆ పర్మిషన్ ఇస్తాను అని అంటాడు. దాంతో సెల్వం వెంటనే కళ్యాణికి తాళి కట్టబోతూ ఉంటాడు. కళ్యాణి వెంటనే ఆ తాళి బొట్టును లాగేసుకుని వెంటనే రంగనాథన్ ని చూసి, నిన్ను ఈ ఊర్లో ఉండనివ్వను, మళ్ళీ నేను హిందీ వద్దు అని పోరాటం చేస్తాను అని చెప్తుంది. దాంతో రంగనాథన్ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చూసి,
వాళ్ళకి కళ్యాణి హిందీ ఎగ్జామ్ రాసింది అనే నిజాన్ని చెప్పేస్తాడు. అప్పుడు కళ్యాణి ఊర్లోని వాళ్ళందరినీ చూసి నేను ప్రమోషన్ కోసమే హిందీ ఎగ్జామ్ రాశాను, అందులో తప్పేముంది అని అంటుంది. దాంతో ఊర్లోని వాళ్ళందరూ కూడా కళ్యాణిని చూసి నిన్ను నమ్మి మేము ఇదంతా చేశామని కళ్యాణిని తిడుతూ ఉంటారు. అప్పుడు కళ్యాణి వాళ్ళని చూసి నేను ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను, కానీ నాకు ప్రమోషన్ అవసరం లేదు, నేను నిజంగా తప్పే చేశాను, అందుకు మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను పడతాను, నేను నిజానికి ఆ ఎగ్జామ్ ని ప్రమోషన్ కోసం రాయలేదు, నేను ఈ పెళ్లిని ఆపడం కోసమే ఇలా చేశాను అని అంటుంది. ఆ మాటలు విన్న సెల్వం నువ్వు ఈ పెళ్లిని ఆపడం కోసం ఇలా చేశావా, నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటాడు. అయితే కళ్యాణి తాతయ్య మాత్రం సెల్వంను చూసి ఎలాగైనా మీరు పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. కళ్యాణి మాత్రం తన తాతయ్యని చూసి నాకు ఇప్పుడు ఈ పెళ్లి ముఖ్యం కాదు, నాకు నా ఊరే ముఖ్యం అని అంటుంది. అప్పుడు కళ్యాణి ఇంట్లోని వాళ్ళు అలాగే కళ్యాణి ఊర్లోని వారు కూడా కళ్యాణి మాటల్ని నమ్మి కళ్యాణిని ఏమీ అనరు. కళ్యాణి తాతయ్య కూడా కళ్యాణిని చూసి నాకు క్యాన్సర్ ఉందని చనిపోయే లోపు నా మనవరాలి పెళ్లి చేద్దామని అలా అడిగాను తప్ప నాకు కూడా కళ్యాణికి ఇష్టం లేని పెళ్లి చేయడం ఇష్టం లేదు అని ఆ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ అక్కడికి వచ్చి కళ్యాణి తాతయ్యని చూసి మీ రిపోర్ట్ మారిపోయింది, నిజానికి మీకు అసలు క్యాన్సరే లేదు అని చెప్తాడు. దాంతో ఊర్లోని వాళ్ళందరూ కూడా ఆ డాక్టర్ ని ఊరి నుంచి పంపించేస్తారు. చివరిగా కళ్యాణి ఒక రోజు బస్ స్టాప్ లో ఉండగా చెన్నై నుంచి ఒక వ్యక్తి వచ్చి కళ్యాణిని చూసి ఈ ఊర్లో ఎవరో బుక్ బాగా రాశారు, అది ఎవరో అని అడుగుతాడు. కళ్యాణి వెంటనే తనని చూసి ఆ బుక్ రాసింది నేనే అని అంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. చిన్న చిన్న డ్రామాలు వేసుకునే అనుదీప్ ఎలా చనిపోయాడు, అనుదీప్ తో ఫేస్బుక్ లో కామ్రేడ్ అనే అకౌంట్ తో తనతో మాట్లాడుతున్నది ఎవరు, అనుదీప్ మరణానికి తన ఊర్లో ఉన్న బ్యాంక్ కి మధ్య గల సంబంధం ఏమిటి, అనుదీప్ తన ఊర్లోకి ఒక పెద్ద మెడికల్ కాలేజీని ఎలా తీసుకుని వచ్చాడు, ఇంతకీ ఆ మెడికల్ కాలేజీ కథ ఏమిటి, అసలు అనుదీప్ తన ఊర్లోకి ఆయుర్వేదిక్ రిసార్ట్ రాకూడదు అని ఎందుకు కోరుకుంటున్నాడు, చివరికి పోలీసులు అనుదీప్ ని ఎవరు చంపారో తెలుసుకున్నారా లేదా అన్నదే 2013లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రెడ్ వైన్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.